ఇదైతే 1800 వాట్స్. ఇది ఇండక్షన్కి సపోర్ట్ చేయండి. అప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుందన్నమాట. ఎర్రర్. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఇండక్షన్ స్టవ్ని ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. ఓకే, వీడియోని మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి ఇండక్షన్ స్టవ్ యూజ్ చేయడంలో చాలా భయాలు, అపోహలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి స్టెప్ కూడా, ప్రతి ఆప్షన్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెనిఫిట్స్ ఏమున్నాయి, డ్రాబ్యాక్స్ ఏమున్నాయని కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే ఒకసారి ఇండక్షన్ స్టవ్ డెమో అయితే చూసేద్దాం. లెట్స్. హలో అండి, ఇదే నేను వాడుతున్న ఇండక్షన్ స్టవ్ అనమాట. ఇందులో మీకు ఇండక్షన్ స్టవ్స్ రేటింగ్ని బట్టి, రివ్యూస్ని బట్టి తీసుకుంటారు. ఓకే, బట్ ఆల్మోస్ట్ అన్ని ఇండక్షన్ స్టవ్లో కూడా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. టైమర్, కుక్కర్స్, సాల్ట్, కర్రీ, హీట్ మిల్క్, దోశ, చపాతీ, డీప్ ఫ్రై, ఇడ్లీ. ఇటు వచ్చేసి టైమర్ సెట్ చేసుకునేది అనమాట ఆప్షన్ ఇది. ఇక్కడ మనం ఎన్ని ఎలక్ట్రిక్ వాల్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇది అప్ అండ్ డౌన్ అనమాట. ఇది ఇలానే చూపిస్తాను. ఇది ఫంక్షనాలిటీస్ సెలెక్ట్ చేసుకోవడానికి హ్యాండ్ సింబల్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వీటిని సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది ఆన్ పవర్ బటన్ అనమాట. చాలామందికి డౌట్స్ ఉంటాయేమో, ఎలక్ట్రికల్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ అంటే షాక్ కొడుతుంది, నీళ్ళు పడితే షాక్ కొడుతుందేమో, స్టీల్ గంట పెడితే షాక్ కొడుతుంది, తొందరగా కాలిపోతుంది, ఇలాంటివన్నీ చాలా భయాలు ఉంటాయి. అలా ఏం పెట్టుకోకుండా హ్యాపీగా వాడొచ్చండి. బట్ హెవీగా అయితే, పెద్ద వంటలకైతే 100% ఇది అయితే సజెస్టబుల్ కాదు. చిన్నగా మనకు కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ అయితే ఏ ఇండక్షన్ స్టవ్ని రన్ చేయకూడదు. అది ఎంత మంచి బ్రాండ్ అయినా కూడా రన్ చేయకూడదు. ఇదైతే 1800 వాట్స్ పీజియన్ ఇండక్షన్ కుక్ టాప్ అని కూడా అంటున్నారు ఇండక్షన్ స్టవ్ని. సో ఇదైతే 1800 వాట్స్ అండి. ఇప్పుడు ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ప్లగ్ పెట్టేసుకుందాము. మనము చూస్తున్నారు కదా, ప్లగ్ పెట్టేశాను. ప్లగ్ పెట్టేసిన తర్వాత వెంటనే ఆన్ చేయకుండా మనం ఏదైతే పాత్ర పెట్టాలనుకుంటున్నామో, పాలు కానీ, కుక్కర్ కానీ, ఏదైనా గిన్నె కానీ, ఏదైనా కూడా ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలండి. నేను ఇప్పుడు పాలు పెడుతున్నాను చూడండి, ఇది ఫ్లాట్ సర్ఫేస్ ఉంది. ఓకే, పాలు అయితే పెట్టేశాను అనమాట. నేను ఇందులో కర్రీస్ చేస్తున్నాను, తర్వాత చపాతీ కూడా చేశాను, బట్ అంత మంచిగా రావు. ఓకే అనుకో. ఇందులో వచ్చేసి డ్రాబ్యాక్ ఏంటనేది కూడా నేను చెప్తాను. నాకు అది కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. బట్ నేను ఎంక్వైరీ చేయడంతో షాప్లో కానీ, గూగుల్లో కానీ ఎంక్వైరీ చేస్తే అన్ని ఇండక్షన్స్లో ఆ డ్రాబ్యాక్ ఉంటుంది అంటున్నారు. డ్రాబ్యాక్ ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే ఎలా ఆన్ చేసుకోవాలి, ఇది పవర్ బటన్ అండి. ఫస్ట్ మనం మెయిన్ స్విచ్ ఆన్ చేసుకుందాం. ఓకే, మెయిన్ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు దీనికి ఇప్పుడు ఇది పెట్టాను కదా, ఇక ఇలా బ్లింక్ అవుతుంది. కానీ మనము దీనికి సరిపడని గిన్నె ఏదైనా పెట్టామనుకోండి, పాత్ర ఏదైనా పెట్టామనుకోండి, అంటే రౌండ్గా ఉన్నది, ఇండక్షన్కి సపోర్ట్ చేయండి, అప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నవి, ఇండక్షన్కి సపోర్ట్ చేసేవి మాత్రమే స్టీల్, క్యాస్ట్ ఐరన్ ఇలా పెట్టుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు పవర్ ఆన్ చేసుకుంటున్నాం. పవర్ ఆన్ చేసాం కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్ బటన్ ఉందా చూడండి, ఇది క్లిక్ చేసుకొని నేను ఇక్కడ హీట్ మిల్క్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. హీట్ మిల్క్. బట్ నాకైతే ఏమనిపించిందంటే హీట్ మిల్క్ అనే ఆప్షన్ చాలా స్లోగా వేడైందనమాట, హీట్ మిల్క్ అనే ఆప్షన్ వల్ల. బట్ అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సాట్ అనే ఆప్షన్ ఉంది, అంటే ఏదైనా వేడి చేసుకోవచ్చు అనమాట.
బాయిల్ చేసుకోవడానికి, కూరలు ఏమైనా ఆల్రెడీ చల్లగా ఉన్నవి వేడి చేసుకోవడానికి అలా పనికొస్తుంది. అది బాగా అనిపించింది నాకు. సో ఆప్షన్ పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఈ సాట్ ఆప్షన్ 1800 వాట్స్ హై అనమాట. ఇది హై హీట్. మనం ఇది చూడండి డౌన్ తగ్గించుకోవచ్చు. ఇలా పూర్తిగా 200 వరకు తగ్గించుకోవచ్చు. అంటే పూర్తి సిమ్లో అనమాట. ఇది హై అంటే పెంచుకోవడం కొంచెం. మనం ఇప్పుడైతే వీడియో ఎక్కువసేపు నేను చూపించాలి కాబట్టి తక్కువ పెడుతున్నాను. 800లో పెడుతున్నానండి. పాలైతే చక్కగా మరిగిపోతాయి. ఇంకా 1800 వాట్స్ పెడితే జస్ట్ ఫ్యూ మినిట్స్లో పాలైతే ఉడికిపోతాయండి, మరలిపోతాయి. ఇంకా ఇదనమాట మిల్క్కి ఆప్షన్. మిల్క్ ఆప్షన్ వాడే కంటే నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇందులో మీరు కుక్కర్కి, కర్రీకి వేరు ఫ్రీక్వెన్సీస్ అయితే వస్తాయి. అంటే కుక్కర్కి 1200 అని, కర్రీకి 1000 అని అలా మారుతుంది. దాని బదులు నాకు అనిపించింది ఇదే పెట్టేసుకొని ఆప్షన్ సాట్ అనే ఆప్షన్ 1800 వరకు మనం పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు కదా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ నేను ఇంతవరకు వాడలేదండి. దోశ ప్యాన్ వాడాను, డీప్ ఫ్రై కూడా వాడలేదు. బట్ సేమ్ ఉంటుంది. వీటికైతే సెంటిగ్రేడ్స్ వస్తున్నాయి. దోశకి తర్వాత హీట్ మిల్క్కి ఈ సెంటిగ్రేడ్స్ వస్తున్నాయి. ఇడ్లీకి మాత్రం మీరు ఇక్కడ చూస్తే ఒక నిమిషం ఇప్పుడే చూపిస్తాను. ఇడ్లీకి చూడండి, ఇడ్లీకి అయితే టైం వస్తుంది అనమాట మనకి. ఇది హీట్ మిల్క్, కానీ యాక్చువల్ వాడాల్సింది ఇది సాట్. అంత హై వద్దు, తగ్గించుకున్నాం. 1000 కూడా వద్దు, 800 పెడుతున్నాను. ఓకేనా? ఇదే అనమాట ఫంక్షనాలిటీ. ఈజీగా అండి. నేను ఇక్కడ దగ్గరే ఉన్నాను కానీ కొంచెం మనకి వెంటిలేషన్ వచ్చేలాగా పెట్టుకుంటే మంచిది, గాలి తగిలేలాగా. మాకు ఇక్కడ కంజెస్టెడ్గా ఉంది కాబట్టి మేము ఇక్కడ గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టుకున్నాను. నాకు వేరే ఆప్షన్ లేదు. అటుపక్క పెడదామని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే అరేంజ్ చేసుకుంటాం అటుపక్క గాలి ఆడేటట్టు. మీకు ఉంటే ప్లేస్ అయితే కొంచెం గాలి తగిలేటట్టుగా ఉండే ప్లేస్లో పెట్టుకోండి. దీంట్లో చక్కగా మనకి ఇప్పుడు పాలైతే మరలిపోతాయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. నా ఎక్స్పీరియన్స్, నేను వాడిన ఎక్స్పీరియన్స్ని బట్టి మీకైతే నేను సమాధానం అయితే ఇస్తాను. ఇంకా డ్రాబ్యాక్ అని చెప్పాను కదా, డ్రాబ్యాక్ ఏంటనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు పాలు మరలిపోతాయి కదండి. పాలు మరలిపోయిన తర్వాత వెంటనే మనము ఆఫ్ చేస్తాం. ఓకే, ఆఫ్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి మెయిన్ స్విచ్ని ఆఫ్ చేయకూడదు. దీంట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది, అది కూల్ చేయడానికి ఇండక్షన్ని. ఆ ఫ్యాన్ ఇండక్షన్ని కూల్ చేయడానికి పనికొస్తుంది అనమాట. సో అది ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వాలి ఫ్యాన్. దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. నాకు అది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ హీట్ తొందరగా కూడా కూల్ అవ్వదు. ఇంకోటి వెంటనే కూడా మనము హీట్గా ఉన్నప్పుడు ఒక వంట అయిపోతుంది, ఆఫ్ చేస్తాం, వెంటనే ఇంకొకటి కుక్ చేయకూడదు. కంప్లీట్గా ఇండక్షన్ కూల్ అయిన తర్వాతనే ఇంకొకటి కుక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉందా, నేను ఆన్లో ఉండగానే దీన్ని పక్కకు తీస్తాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. అదిగోండి ఇలా ఎర్రర్ వస్తుంది. మళ్ళీ పెట్టేస్తాను, ఇది ఎర్రర్ మెసేజ్ అనమాట. వానికి ఇండక్షన్వి కాకుండా వేరే వస్తువులు పెట్టినా కూడా ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ప్లాస్టిక్ అలా పెట్టకూడదు. తర్వాత స్టీల్ పెట్టాలి, అది కూడా ఇండక్షన్ సపోర్టు, అది కూడా ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఇదన్నమాట ఇండక్షన్ గురించి. అండ్ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు పాలైతే సరే అండి. ఇప్పుడు నేనైతే పాలు ఆల్మోస్ట్ మరుగుతున్నాయి కదా, పొంగు వస్తుంది, కొంచెం పెంచుకుందాం, త్వరగా అయిపోద్ది. పాలు పొంగుతున్నాయి చూడండి. ఆఫ్ చేశాను. ఇది తీసేయచ్చు, అలాగే ఉంచవచ్చు కూడా. ఫ్యాన్ సౌండ్ అయితే అలా వస్తూ ఉంటుంది చూడండి, గమనిస్తున్నారా? ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఈ భాగం అస్సలు టచ్ చేయకూడదండి. ఈ మధ్యలో భాగంని అస్సలు టచ్ చేయకూడదు, చాలా ఇంపార్టెంట్. అది చాలా హీట్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా ఆన్లో ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఇది టిష్యూ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని ఈ పై భాగం వరకు ఇలా క్లీన్ చేసుకోవచ్చు, ఏం కాదు, టచ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. షాక్ అయితే కొట్టదు. కానీ ఈ మధ్య భాగంని అయితే అస్సలు టచ్ చేయకూడదు. ఈ మిడిల్ భాగం, రౌండ్ సర్కిల్ భాగం అండి. ఇది చూడండి, నేను అయిపోయింది, ఆఫ్ చేశాను, బట్ ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది. ఇది డ్రాబ్యాక్ అనిపించింది. అన్నిట్లో ఉంటుందంట ఇది, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అంట. ఫ్యాన్ ఉండడం వల్లనే కూలింగ్ టెక్నాలజీ అనేది వర్క్ అవుతుందంట. ఇండక్షన్ కూల్ అవుతుంది, లేకపోతే హీట్ ఎక్కువైపోయి
మళ్ళీ బ్లాస్ట్ అవ్వడము, ఏదైనా షార్ట్ సర్క్యూట్ రావడం అలాంటివి జరుగుతుంది. ఆఫ్ అయిపోయింది చూడండి ఫ్యాన్. ఫ్యాన్ అయిపోయి సౌండ్ ఆఫ్ అయిపోయింది. కానీ ఇలా బ్లింక్ అవుతున్నాయి. సో మనం ఇప్పుడు ఇంకా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇదైతే ఇంకా హీట్ అయిపోయింది బాగా. ఈ సర్ఫేస్ అంతా చాలా హీట్ అయిపోయింది. సో ఇదండి ఇండక్షన్ గురించి డీటెయిల్డ్ వీడియో అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.